అవకిగహారా ఫారెస్ట్, దీన్నే సూసైడ్ ఫారెస్ట్ అని కూడా అంటారు. ఈ ఫారెస్ట్ ముందు గవర్నమెంటే బోట్స్ ఏర్పాటు చేసి మీ ప్రాణాలు చాలా విలువైనవి, ఒకసారి మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి, ఆత్మహత్య చేసుకోవడం నేరమని రాసించింది. ఈ ఫారెస్ట్ ఎక్కడుంది? దీన్ని సూసైడ్ ఫారెస్ట్ అని ఎందుకు అంటున్నారు? ఈ ఫారెస్ట్ ముందు గవర్నమెంటే బోట్స్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఈ వీడియోలో చూద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అవకిగహారా ఫారెస్ట్ జపాన్ లోని నార్త్ లో ఉన్న ఫుజీ మౌంటైన్ దగ్గరలో ఏర్పడిన ఒక ఫారెస్ట్. ఏది ఫారెస్ట్ ఏర్పడిందా అంటే అవును, ఈ ఫారెస్ట్ ఏర్పడింది. ఫుజీ మౌంటైన్ గురించి మీరందరూ వినే ఉంటారు. అయితే ఫుజీ మౌంటైన్ పక్కర్లో ఒక అగ్నిపర్వతం ఉండేది. ఆ అగ్నిపర్వతం పేలి 864 సంవత్సరంలో ఆ లావా మొత్తం ఈ కిందున్న ప్రాంతంలోని భూమిలో కలిసిపోయింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు ఇక్కడ కొన్ని చెట్లు పెరగడం మొదలైంది. ఈ ప్రాంతానికి ప్రజలెవరూ రాకపోవడంతో దట్టమైన చెట్లు పెరిగి ఒక అడవిలా ఏర్పడింది. ఇది ఎంత దట్టమైన అడవిలా ఏర్పడిందంటే దీని లోపలికి ఎవరైనా ఒక మనిషి వెళితే ఆ మనిషి మీద సూర్యకిరణాలు కూడా పడనంత దట్టంగా ఈ అడవి ఏర్పడింది. అయితే ప్రపంచంలోనే ప్రశాంతమైన ప్రదేశంగా ఈ అడవిని చెప్తున్నారు. ఎందుకంటే అగ్నిపర్వతంలోని లావా ఈ భూమిలో కలిసిపోవడం వల్ల ఎలాంటి శబ్దాన్నైనా బయటికి పంపకుండా ఈ భూమి అబ్జర్వ్ చేసుకుంటుంది. అయితే దీన్ని సూసైడ్ ఫారెస్ట్ అని ఎందుకు అంటున్నారు అంటే దీనికి మనం ముందు జపాన్ కల్చర్ గురించి తెలుసుకోవాలి. జపాన్ ప్రజలకు సూసైడ్ అనేది ఒక అలవాటైపోయిన విషయం. దీన్ని వారు చాలా గొప్పగా చూస్తారు. అసలు సమస్య ఇక్కడే వచ్చింది. పూర్వం జపాన్ సమురైస్ అంటే జపాన్ పోరాట యోధులు ప్రత్యర్థుల చేతిలోకి చిక్కి వారి చేతిలో చావడం ఇష్టం లేక వారంతట వారే కత్తితో కడుపు చీల్చుకొని చనిపోయేవారు. ఆ తర్వాత దీన్ని వారు వీరమరణం పొందినట్టు భావించేవారు. అదే సమయంలో వీరి ఆత్మ ప్రత్యర్థుల్లోకి వెళ్లి వాళ్లను చంపేస్తుందని భావించేవారు. ఇది అలాగే కొనసాగింది. దీన్నే వరల్డ్ వార్ సమయంలో కూడా ఫాలో అయ్యారు. వరల్డ్ వార్ సమయంలో జపాన్ సోల్జర్స్ ప్రత్యర్థుల చేతిలోకి చిక్కి ఇక చావే శరణ్యం అన్నప్పుడు వారి చేతిలో చావకుండా వీళ్ళంతట వీళ్ళే కాల్చుకోవడమో లేదా కత్తితో పొడుచుకునో చనిపోయేవారు. ఆ తర్వాత వీరి ఆత్మ వాళ్ళలోకి వెళ్లి వాళ్ళను చంపేస్తుందని నమ్మేవారు. దీన్నే ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా ఫాలో అవుతున్నారు. వారు ఆత్మహత్య చేసుకుని చనిపోయి వారి ప్రత్యర్థులను వాళ్ళ ఆత్మ చంపుతుందని నమ్ముతున్నారు. దీన్ని జపాన్ యంగ్స్టర్స్ ఎంతలా ఫాలో అవుతున్నారంటే సోషల్ మీడియాలో ఫేస్బుక్, వాట్సాప్స్ లో సూసైడ్ గ్రూప్స్ ఏర్పాటు చేసుకుని మరీ చనిపోవాలనుకునే వాళ్ళు ఇందులోకి వచ్చి ఫ్రెండ్స్ అయి రారా మనం వెళ్ళి చనిపోదాం అని చనిపోయే అంతలా ఇది ఒక ఆటలా తయారైంది. అయితే వీరు చనిపోవడానికి ఎంచుకునే ప్లేస్ అవకిగహారా ఫారెస్ట్. అయితే చనిపోవడానికి వీరు ఈ ఫారెస్ట్ ని ఎంచుకోవడానికి కారణం ఇందుకు ఒక చిన్న హిస్టరీ ఉంది. పూర్వం కొన్ని వందల సంవత్సరాలకు ముందు జపాన్ లో కరువు కాటకాల వల్ల తినడానికి తిండి కూడా లేకుండా పోయింది. ఆ ఇంట్లో పెద్దలకి తిండి కూడా పెట్టలేక ఆ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు ఆ పెద్దలను ఈ అడవిలోకి తీసుకొచ్చి వదిలేసేవారు. ఆ తర్వాత వాళ్ళు ఆకలి నిశ్శబ్దమైన ఈ ప్రదేశంలో ఉండలేక ఒంటరితనం అనుభవించలేక పిచ్చివాళ్ళు అయిపోయి చనిపోయేవారు. అందుకే దీన్ని సూసైడ్ ఫారెస్ట్ అని పిలుస్తారు. ఆ తర్వాత జపాన్ యంగ్స్టర్స్ దీన్ని ఫాలో అవడం మొదలైంది. అది ఎంతలా అంటే జపాన్ వరల్డ్ లోనే హైయెస్ట్ సూసైడ్ రేట్ కంట్రీగా నమోదైంది. జపాన్ లో సగటున రోజుకి 30 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీంట్లో మగవారి సంఖ్య 70%. అయితే దీన్ని అరికట్టడానికి జపాన్ గవర్నమెంట్ చాలా చర్యలు తీసుకుంటుంది. అయితే ఈ సూసైడ్ ఫారెస్ట్ గురించి సోషల్ మీడియాలో చూసిన చాలా మంది ఇక్కడికి రావడం మొదలైంది. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అయ్యింది. అయితే ఈ ఫారెస్ట్ ముందు జపాన్ గవర్నమెంట్ బోర్డ్స్ ఏర్పాటు చేసింది. ఆ బోర్డులలో మీ ప్రాణం చాలా విలువైనది, ఒకసారి మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి, ఆత్మహత్య చేసుకోవడం నేరమని రాసి ఉంచింది. అయితే చాలా మంది టూరిస్టులు అసలు లోపల ఏముందో చూడడానికి వెళ్లి లోపలికి వెళ్ళిన వాళ్ళు ఈ దట్టమైన అడవిలో నుంచి బయటికి రాలేక చాలా మంది టూరిస్టులు చనిపోతున్నారు. ఇక్కడ ఎలాంటి టవర్ సిగ్నల్స్ పనిచేయవు, అలానే కాంపోస్ట్లు కూడా పనిచేయవు. ఈ భూమిలో లావా కలిసిపోవడం వల్ల కాంపోస్ట్లు కూడా పనిచేయవు. అలానే ఎంత గట్టిగా అరిచినా కూడా వాళ్ళ మాటలు బయటికి పోవు, ఆ భూమిలోనే కలిసిపోతాయి. అయితే ఇక జపాన్ ప్రజలు ఇంతకు ముందు చనిపోయిన వారి ఆత్మలే వీరిని కూడా చంపేసి ఉంటాయని అంటున్నారు. ఇక్కడ 2003-2004 సంవత్సరంలోనే 100 మంది శవాలు బయటికి తీసినట్టు ఇక్కడి గవర్నమెంట్ వెల్లడించింది. ఇక శవాలు దొరకనివి లెక్కలేదు. అయితే ఈ కౌంట్ ని జపాన్ గవర్నమెంట్ చెప్పడం అయితే మానేసింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ కౌంట్ పెరుగుతూనే వచ్చింది. ఈ ఫారెస్ట్ 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఒకసారి ఊహించుకోండి, 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఒక అడవిలో ఒక మనిషి తప్పిపోయి
ఎటు వెళ్లాలో తెలియక తన మాటలు కూడా ఎవరికి వినిపించక చనిపోవడం ఎంత బాధాకరంగా ఉంటుందో. అయితే బాడీ రికవర్ చేసేందుకు వెళ్లే రెస్క్యూ టీం ఇంకా కొంతమంది టూరిస్టులు లోపలికి వెళ్లే ముందే వాళ్ళతో పాటు ఒక టేప్ ని తీసుకెళ్తున్నారు. ఆ టేప్ ని తీసుకెళ్లడం వల్ల తిరిగి వాళ్ళు వచ్చే దారిని మర్చిపోకుండా అది గుర్తుంటుందని అలా చేస్తున్నారు. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇదండి అవోకిగాహరా ఫారెస్ట్ అండ్ సూసైడ్ ఫారెస్ట్ హిస్టరీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.